15 మంది పాత్రదారులు పక్క రాష్ట్రాలు తాకిన ట్యాపింగ్. చూడండి, పక్క రాష్ట్రం కూడా ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క రాష్ట్రం కూడా తాకినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే తేలినా తాజాగా ఏపీలోను కొందరు నాయకులను టార్గెట్ గా చేసుకుని వారి ఫోన్లపై నిఘా పెట్టినట్టు ప్రాథమిక విచారణలు వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం తెలంగాణ సరిహద్దు జిల్లాలో తాత్కాలికంగా సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోను శివారు ప్రాంతాల్లో అడ్డా వేసి ట్యాపింగ్లు చేసినట్లు సమాచారం. అయితే ఏపీలో ఎవరిని టార్గెట్ గా చేసుకున్నారు, ఏ పార్టీ వారు టార్గెట్ అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. దీనికి మనం ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ లేదంటే ఒక కైండ్ ఆఫ్ కంక్లూజన్ కి రావచ్చు. ఏ పార్టీకి సపోర్ట్ చేసిర్రు ఏంది అని. ఎన్నడూ కూడా కేసీఆర్ ని సపోర్ట్ చేయనటువంటి ఒకడు ఇప్పుడు మా జగన్ అన్న. ఏ విషయంలో ఆ విషయం అన్న అని అనుకుందాం కాసేపు. ఆఫ్టర్ కేటీఆర్ నే అన్న అని అనుకుంటున్నాం, కవిత అక్క అని అనుకుంటున్నాం కదా మనం. సో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం అనేటువంటిది చాలా బలమైనటువంటి అంశం ఇక్కడ కేసీఆర్ కి. ఎందుకు దీంట్లో 2 అంశాలు ఉన్నాయి, చాలా డీటెయిల్ గా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ లేదా కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు? ఇక్కడ 2 కారణాలు. ఒకటి, జగన్ కేసీఆర్ ఇద్దరు అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ళు మనం లెక్కేసుకుందాం. కొత్త సంస్థలు ఏపీకి ఎన్ని అయినాయి, తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, డెవలప్మెంట్ ఏపీలో ఎట్లున్నది, తెలంగాణలో ఎట్లున్నది, లిక్కర్ ఇక్కడ ఎట్లున్నది, అక్కడ ఎట్లున్నది, పెట్రోల్ డీజిల్ రేట్లు ఇక్కడ ఎట్లున్నాయి, అక్కడ ఎట్లున్నాయి, ల్యాండ్ బూమ్ ఇక్కడ ఎట్లున్నది, అక్కడ ఎట్లున్నది, డెవలప్మెంట్ కావచ్చు లేదంటే స్టేట్స్ కి వచ్చినటువంటి డబ్బులు కావచ్చు. ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సేఫ్ ఉన్నాయా, ఆంధ్రాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సేఫ్ ఉన్నాయా, ఆంధ్రాకి పోవాల్సినటువంటి పెట్టుబడులు ఇదే చంద్రబాబు ఉంటే మేబీ ఇలా అయ్యుండేది కాదు కావచ్చు. ఎందుకంటే సరే ఆయన విజనరీయా లేదంటే ఇంకోట అనేటువంటి డీటెయిలింగ్ లోకి మనం వెళ్ళొచ్చు, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక లెవెల్ అది. సో అట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు కాకుండా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ సంపాదించుకోవడానికి ఆయన ఫ్యామిలీ ఇంకా బలంగా ఇప్పటిదాకా సంపాదించుకున్న మనం అందరికీ తెలిసినటువంటి లక్షల కోట్ల ఏదైతే ఆమ్దాని కానీ ఆస్తులు కాదు ఉన్నాయో అవి ఇంకా పెంచుకోవడానికి ఇంకా పెంపొందించుకోవడానికి అటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాడు. సేమ్ థింగ్ విల్ నాట్ హ్యాపెన్ విత్ చంద్రబాబు నాయుడు కదా. సో ఆ ఒక్క రీజన్ చేతన జగన్మోహన్ రెడ్డికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం గమనించుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కూడా పెడతాం, మేము చాలా బలంగా మేము క్యాడర్ని బిల్డ్ చేస్తున్నాం అనేటువంటి మాట ఉన్నది. అప్పుడు జాయిన్ అయినటువంటి క్యాండిడేట్లు ఎవరు? ఇన్ఫాక్ట్ చంద్రశేఖర్ ఆయన ఒకటే కాదు, రావెల కిషోర్ బాబు లాంటోడు కూడా బీఆర్ఎస్ వైపు చూసి తీర్థం ముచ్చుకొని అంతా అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి మనం చూసినాం. సో ఇట్లా ఇంకెంతమంది క్యాండిడేట్లని అక్కడ నుంచి ఫిల్టర్ చేయడానికి ట్రై చేశారు. ఇదే కాదు, నా డౌట్ ఏంటంటే మహారాష్ట్రలో కూడా ఎవరినైనా ట్యాప్ చేసిర్లా వీళ్ళు? మీకు గుర్తుందా, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క మునిమనవడు తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ కండావ కప్పుకొని ఇలా మహారాష్ట్రలో మళ్ళా పాపం ఆయన పేరుని ఆయన సామ్రాజ్యాన్ని ఆయన కుటుంబాన్ని రోడ్డుకు లాగినోడు కేసీఆర్ కదా మహారాష్ట్రలో. అంబేద్కర్ మనవను కూడా ఎంత దరిద్రపు దౌర్భాగ్యపు దిక్కుమాలే ఫోన్ ట్యాపింగ్ ఉంటుందేమో 100% ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ చూడండి చాలా క్లియర్. గోనె సందీప్ రావు పాత్ర మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆయన ఏలే పేరు మేము చెప్తా ఉన్నాం, ఎందుకంటే బాధితులం మేము కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తాను. వాళ్ళు భయపడ్డారు కావచ్చు కానీ మేము భయపడే ప్రసక్తి లేదు. ఇగో క్లియర్గా గోనె సందీప్రావు పాత్ర ఉన్నట్లు చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఈరోజు కర్ణాటకను తాకింది, ఏపీని తాకింది, మహారాష్ట్రం కూడా తాకినట్టే మనకు కనబడతా ఉంది. చాలా క్లియర్గా ఈరోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్లో భాగంగా వీళ్ళను మేము మొదటి చెప్తా ఉన్నాం, అమరవీరుల స్తూపం ముందు ఈరోజు వీళ్ళను ఉరిదీయాల్సిందని చెప్తా ఉన్నాం, బరాబర్ చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, మేళ్ల చెరువులో ప్రకంపనలు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోను ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఓ పరిశ్రమ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో ట్యాపింగ్ కు కేంద్ర బిందువు అయినట్లు ఆరోపణలున్నాయి. ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన అదనపు ఎస్పీ తిరుపతన్నతో పాటు మరో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకు 3 రోజుల ముందే వీరిద్దరూ మేళ్ల చెరువుకు చేరుకున్నారు. పరిశ్రమను వ్యతిరేకిస్తున్న స్థానికులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక మీడియా ప్రతినిధుల ఫోన్లను వీరు ట్యాప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తారనుకునే వారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముందుగానే గుర్తించి రాత్రికి రాత్రే అరెస్టులు చేసిన
చేసినట్టు ఇప్పుడు మండలంలో చర్చ జరుగుతుంది. హైదరాబాద్ అధికారులు ఇక్కడికి ఎందుకు వచ్చారని అప్పట్లోనే స్థానిక న్యాయవాది నాగార్జున నిలదీశారు. సమాచార హక్కు చట్టం కింద అప్పటి సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ను వివరాలు అడిగారు. దానికి కోదాడ డీఎస్పీ ప్రకాష్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఎలాంటి ఆందోళన జరగకుండా హైదరాబాద్ నుంచి బందోబస్తుకు అదనపు సిబ్బందిని రప్పించినట్లు తెలిపారు. అయితే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సదరు పరిశ్రమ యజమానికి ఉన్న సత్సంబంధాల కారణంగానే ప్రజాభిప్రాయ సేకరణ సవ్యంగా సాగిందని చూపేందుకు ట్యాపింగ్లకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇంతకంటే దౌర్భాగ్యపు చర్య, దిక్కుమాల చర్య ఉంటుందంటే ప్రజలని సప్రెస్ చేసి మీరు మీ నోర్లు మేమేం చేస్తే అదే, మేమేం పెడితే అదే మీకు తినండి, మీ బతుకులు మహా అంటే ఈడ పరిశ్రమలలో పనిచేయడానికి తప్ప మీ ఏరియాల పరిశ్రమలో వచ్చేటువంటి వ్యర్థాలన్నీ మేము వేసినా సరే మీ సావులు మీరు సావండి అని చెప్పేటువంటి చర్య అనేది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న భవనం కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పలువురు బాధితులు పోలీసులు ఆశ్రయించారు. ఆ భవనం ఓ మాజీ మంత్రి బినామీకి చెందినది తెలుస్తోంది. అప్పట్లో విపక్ష నాయకులుగా ఉన్నవారు కూడా ఒక్కొక్కరుగా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు. కామారెడ్డిలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదులకు సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో వీటి దర్యాప్తులకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పై సిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇది కూడా దీని గురించి మనం ఎక్కువే మాట్లాడుకోలేదు. కాకపోతే ఈ వార్ రూమ్ కు బీఆర్ఎస్ కు చెందిన ఓ ముఖ్య నేత ఇన్ఛార్జ్ గా ఉండేవారని ఇక్కడి నుంచే కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం. అయిపోయాయి. కామారెడ్డి వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ నిజాం సాగర్ రోడ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత చెందిన సంస్థలపై పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తుంది. అప్పట్లో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు. జీవితం మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఎన్నికలప్పుడు కొండా మురళి ఫోన్ ట్యాప్ చేశారు. మంత్రి కొండా సురేఖ, మోదీ యాష్కి, రఘునందన్ అందరి ఫోన్లు ట్యాప్ అయినట్టు. అసలు ఎక్కడ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది. కనీసం తమ వ్యక్తిగతమైన స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఒక్క నిమిషం కింద ఏదో వచ్చింది. బ్యారేజ్లపై మళ్ళీ అవే ప్రశ్నలు. అధికారులకు ప్రశ్నపత్రాలు ఇచ్చిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ. సిడిఓకు 47, ఈఎన్సీకి 25, క్వాలిటీ కంట్రోల్ O&Mకి చెరువు 12 ప్రశ్నలు. అడిగిన ప్రశ్నలే మళ్ళీ ఇచ్చారన్న అధికారులు లోతైన అధ్యయనం కోసం అంటున్నా మరికొందరు. అంటే వాళ్ళలో ఇప్పుడు ఇది జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది కదా, NDSA, ఆ అథారిటీకి ఈ ప్రశ్నలలో క్లారిటీ రాలేదు. మళ్ళీ ఇచ్చిరు. వీళ్ళు ఏమైనా మళ్ళీ కొత్త ఏమైనా ఇస్తారా అనే కోణంలో మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ నుంచి సమాధానాలు లేవు. అంటే ఎందుకు లేవు అంటే వాళ్ళ దగ్గర సమాచారం లేదు. అంతా కేసీఆర్ దగ్గర, ఆ ఈఎన్సీ మురళీధరన్ దగ్గర, హరీష్ రావు దగ్గర తప్ప వేరే దగ్గర లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఆ కాళేశ్వరం అవినీతిలో కీలక సూత్రధారి, పాత్రధారి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సూత్రధారి కేసీఆర్ అయితే పాత్రధారి హరీష్ రావు. వీళ్ళిద్దరిని కూడా బొక్కలేయాలి. వాస్తవం చెప్పాలంటే 45,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత పెద్ద అవినీతి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగి ఉండదనేది నాకున్నటువంటి అవగాహన మాత్రమే. అయితే వీళ్ళ స్టేట్మెంట్ ఎట్లుంటుందంటే సేమ్ కవిత కూడా మొన్నటిదాకా చెప్పినటువంటి మాట ఏది, అడిగిన క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇంకేం అడుగుతలేరు వీళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో సేమ్ అట్లనే ఉన్నది తప్ప ఏం లేదు ఇంట్లో. Yes.